వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియో పూర్తిగా చూడండి, అందరికీ ఉపయోగపడే ఈ వీడియో అన్నమాట. ఇది ఈ కూరగాయల విత్తనాలను ఎలా నాటుకోవాలన్నది చూపిస్తున్నాను ఈ వీడియోలో. అలాగే ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ, గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి. ఇక ఈరోజు వీడియో నేను కొనుక్కున్న విత్తనాలు ఏంటి, కూరగాయల విత్తనాలు, అలాగే నా తోటకూర వంకాయ ఈ విత్తనాలు ఎలా నాటుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నా. అంటే గార్డెనింగ్ చేసే వాళ్ళు అందరికీ తెలుసు, కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఈ వీడియో అని తీస్తున్నాను. మొదటి నుంచి చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక ఈరోజు వీడియో తీస్తున్నా చూడండి. ఇగోండి మట్టి రెడీ చేసుకున్నానండి. ఇది గార్డెన్ సైలు. ఇలాంటి టబ్బుల్లో మనకి నేల మీద అయితే ప్లేస్ ఉంటే నేల మీద వేసుకోవచ్చు, లేకపోతే కనుక ఇలా టబ్బుల్లో వేసుకోవచ్చు అన్నమాట. మిద్దె తోటలో స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ముందర గార్డెన్ సైల్ 50 రూపీస్ టబ్బు కానీ 100 రూపీస్ టబ్బు తీసుకుంటే ఇంకా మంచిది. నేను 50 రూపీస్ టబ్బు తీసుకున్నాను. ఇందులో గార్డెన్ సైల్ నిండా పోసుకున్నాను. ఇందులో కొంచెం ఒక 2 గుప్పెళ్ళు వర్మీ కంపోస్ట్ చేస్తున్నానండి. మొక్కలు పెరగటానికి కంపోస్ట్ అనేది కావాలి, లేదా కిచెన్ వేస్ట్, మీ ఇంట్లో కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ ఉన్నా పర్వాలా, లేదా ఆవు పేడ ఉన్నా, ఎండిపోయిన ఆవు పేడ కలుపుకున్నా పర్వాలేదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి కలుపుకోవచ్చు. అలాగే కొంచెం ఫంగిసైడ్ పౌడర్ అంటారండి. ఇదేమో ఎక్కువ అమెజాన్లో దొరుకుతూ ఉంటుంది. ఈ ఫంగిసైడ్ పౌడరు లేకపోతే కనుక మీకు వేపపిండి అండి, అది చాలా ఉపయోగం, చాలా మంచిది. ఇప్పుడు నా దగ్గర వేపపిండి లేదు, అందుకని ఫంగిసైడ్ పౌడరు అమెజాన్లో కొనుక్కున్నాను అన్నమాట. అది జల్లుతున్నాను. 1/2 స్పూన్ వేసాను, 2 గుప్పెళ్ళు కంపోస్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని కలిపేయాలన్నమాట. మొత్తం కలిపేసేసి అప్పుడు మనం విత్తనాలు నాటుకోవాలి. ఎందుకంటే ఈ పౌడర్ జల్లటం కానీ వేపపిండి జల్లటం వల్ల మట్టిలో ఇన్నాళ్ళు మట్టి నిర్జీవంగా ఉండిపోయింది. టబ్బుల్లో ఏముండదు, ఏ మొక్కలు వేయలేదు. అయితే ఏమన్నా పురుగులు అవి ఉన్నా చనిపోయే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మనం వేస్తున్న ఈ తోటకూర కానీ వంకాయ కానీ ఏ విత్తనాలు వేసినా మొలకలు రావటానికి ఉపయోగం ఉంటుంది. అయితే ఇప్పుడు మొలకలు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే చీమలు అవి పట్టకుండా కూడా కొంచెం పసుపు నీళ్ళు జిమ్ముతూ ఉండాలండి. ఈ జిమ్ముతున్నప్పుడు మనకి పురుగు పట్టదు, చీమలు కూడా పట్టవు. ఇప్పుడు ఈ మట్టిలో పురుగు పట్టకుండా ఉండటానికి ఈ ఫంగిసైడ్ పౌడర్ వేసానన్నమాట. అయితే ఇలా కలుపుకొని దీంట్లో ఇప్పుడు నేను తోటకూర వేస్తున్నాను అండి. ఎరుపు తోటకూర విత్తనాలు ఇప్పుడు నేను కొనుక్కున్నవి. ఇదిగోండి ఎరుపు తోటకూర, మామూలు తోటకూర కూడా నా దగ్గర ఉన్నాయి. ఇదేమో వంకాయ విత్తనాలండి, లాంగ్ వైట్ వంకాయ విత్తనాలు. ఇవేమో చెర్రీ టమాటోస్ విత్తనాలండి. ఇవి కూడా నాటుకుందాం అనుకుంటున్నా. అలాగే మా ఫ్రెండు బీరా పొట్లు కూడా ఇచ్చారు, అవి కూడా నాటుదాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు తోటకూర విత్తనాలు ఎలా నాటాలన్నది చూపిస్తున్నా చూడండి. మామూలుగా అయితే మనం ఇసుకలో కలుపుకొని విత్తనాలు అలా అన్న వేయచ్చు, లేదంటే ఇలా కూడా వేయచ్చండి. ఇలాగ ఒక గీతలా గీసానమాట. వాటిల్లో ఇలా సన్నగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నాటుకుంటే దూరంగానే పడతాయి. ఇసుకలో కలిపితే ఇంకాస్త బాగుంటుందండి, కానీ నా దగ్గర ఇసుక లేదు, అందుకని ఇలా వేసానమాట. ఇప్పుడు మట్టి ఇలాగా లైట్గా కలపాలండి, మరీ నొక్కేయకూడదు. నొక్కేస్తే పూర్తిగా అణిగిపోతాయి. ఇలాగ లైట్గా వేసేసి కప్పేయాలి. కప్పేసి వాటరింగ్ ఎలాగో తడిగా ఉందండి, వర్షం పడ్డది మాకు, అందుకని తడిగా ఉంది. దీని మీద ఈరోజు నీరు జల్లక్కర్లేదు. అయితే కొంచెం ఇలాంటి నీడ పట్టున పెట్టుకోవాలండి, ఎందుకంటే డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు. అలాగే వర్షం నీరు ఫుల్గా పడిందనుకోండి మొక్కలు విత్తనాలు కుళ్ళిపోతాయండి. అందుకని కొంచెం నీడలో పెట్టుకుని మొక్కలు మొలకెత్తిన తర్వాత ఒక వారానికి కొంచెం వేలుడంత అయిన తర్వాత అప్పుడు బయట పెట్టాలండి. మనం నీళ్లు కూడా చిన్న స్ప్రే బాటిల్ ద్వారా పోయటమో లేకపోతే చిలకరించటమో చేయాలి తప్ప ఫోర్స్గా మగ్గుతో పోయకూడదు. ఇది గమనించండి. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. ఇలాగే వంకాయ విత్తనాలు టమాటా విత్తనాలు కూడా జల్లుకోవచ్చు. అవి ఏంటంటే ఇలా ఇప్పుడు ఈ టబ్ నిండా ఇలా జల్లేటివేయండి.
ఇలాగ మడిలాగా చేయాల్సిన పని లేదు. ఇది గమనించవచ్చు. చేసుకున్నా పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.